వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనకి జనరల్ సైన్స్కి సంబంధించి ఈ బయాలజీ పార్ట్లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో మనకి ఈ మధ్య వచ్చేటువంటి బయాలజీ క్వశ్చన్స్లో ఎక్కువగా మనకి ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో బ్లడ్ పైన, హార్ట్ పైన ఏదో ఒక విధంగా క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉంటారు క్లియర్గా. సో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ 3-4 క్లాసెస్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్గా మనకి ఆల్రెడీ మనం బ్లడ్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి, సో రక్తం అనేది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటున్నాం. ఓకే, ఫ్లూయిడ్ అది ప్రవహిస్తూ ఉంది కాబట్టి దాన్ని ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, ఓకే, బంధన కణజాలం అంటున్నాం ఇండైరెక్ట్గా. సో రక్తంలో మనకి ప్రధానంగా 2 పార్ట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఒక మేజర్ పార్ట్ని ప్లాస్మా అని, రిమైనింగ్ 45%, 55% ప్లాస్మా అంటే 45% మనకి బ్లడ్ సెల్స్ అనేది ఉన్నాయి. అందులో మనకి బ్లడ్ సెల్స్లో ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ మనం చూసాం. సో అందులో మనకి ఇమ్యూన్ సిస్టమ్, ప్రత్యేకంగా ఇమ్యూన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి సెల్స్ మనకు చూస్తే, సో మనం చూసినటువంటి బ్లడ్ సెల్స్లో ఈ ల్యూకోసైట్స్ లేదా వాటినే WBC అని మనం చెప్తుంటాం, వైట్ బ్లడ్ సెల్స్. సో తెలుగులో అయితే తెల్ల రక్త కణాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇమ్యూన్ సిస్టంలో ఆ కణాలు అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, దీన్ని కూడా మన బాడీకి ప్రొవైడ్ చేసేటువంటి రోగ నిరోధకతను, దాన్ని కూడా ఒక సిస్టమ్ మాదిరి మనం చదువుతున్నాం. సో దాన్నే రోగ నిరోధకత వ్యవస్థ అంటున్నాం ప్రత్యేకంగా. ఇమ్యూన్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఎందుకు ఈ మధ్య దీనికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఈ మధ్య కరోనా అనేది ప్రపంచాన్ని చాలా రోజుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి, సో కరోనే కాదు, చాలా డిసీజెస్ అనేది, చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి, ఎనీహౌ మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎంత నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూస్తే ఈ చాప్టర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఏంటి ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం ప్రత్యేకంగా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఇక్కడ చదువుతున్నాం. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఓకే, మనకి తప్పకుండా మనకి సరౌండింగ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి, సో మనకి పొల్యూటెంట్స్ అనుకోవచ్చు, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అనుకోవచ్చు, ఏదో ఒక విధంగా మన బాడీ అనేది వీటికి కంటిన్యూగా ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ ప్రాబ్లంలో పడం. ఓకే, సో ఏ రోజైతే వాటికి మనకి మన బాడీకి ఈ జరిగేటువంటి ఫైట్లో ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు మన బాడీలో డిసీజెస్ అనేది వ్యక్తపరుస్తూ ఉంటుంది క్లియర్గా, సిమ్టమ్స్ అనేది బయటపడుతూ ఉంటాయి బేసికల్గా. అంటే ఇండైరెక్ట్గా మన బాడీని ఏదో ఇలాంటి వాటి నుంచి, సరౌండింగ్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అయినా, సరౌండింగ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అయినా, వీటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఒక సిస్టమ్ ఉంది. దాన్నే మనం ఇండైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, సో ఇలా బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా కొత్త పదార్థాల నుంచి మన బాడీని గనక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే, ఆ ఏరియాని అంతా మనకి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కణాలు కావచ్చు, టిష్యూస్ కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, ఆ ఏరియాని అంతా మనం ఇండైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ డెఫినేషన్ ఉంది క్లియర్గా. ఓకే, ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్గానిజం టు ప్రొటెక్ట్ ఫర్ ఏ పర్టికులర్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఇమ్యూనిటీ అంటున్నారు. ఓకే, ఏదైనా, మనమే అని కాదు, ఏ జీవులకైనా ఇలా ఏదో ఒక డిసీజ్ నుంచి లేదా ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే ఎబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఎబిలిటీనే ఇమ్యూనిటీ, రోగ నిరోధకత అని మనం చెప్పుకోవచ్చు. ఇది కీ రోల్. ఇదే గనక లేదంటే ఖచ్చితంగా మానవుల యొక్క లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రోగ నిరోధకత అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇది గనక తక్కువైనప్పుడు ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటాం క్లియర్గా. సో ఇలా మన బాడీని మెయింటైన్ చేస్తూ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంది కదా, ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి సిస్టమ్నే ఇమ్యూన్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ టు న్యూట్రలైజ్ ద డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ దట్ ఇంక్లూడ్స్ యాంటీజెన్స్ ఆర్ ప్యాథోజన్స్ అని ఉంది. ఇక్కడ డెఫినేషన్ వైజ్ మనకు చూస్తే ఇక్కడ చూడండి. ఓకే, యాంటీజెన్ అంటే ఏంటి, ప్యాథోజన్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా నేను రాస్తున్నా, ఇమ్యూన్ సిస్టమ్ వర్సెస్ ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ అంటే వ్యాధికారకాలు. ఓకే, ఇండైరెక్ట్గా వ్యాధికారక సూక్ష్మజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ వర్సెస్ ప్యాథోజన్స్ అంటున్నాం. అంటే వీటి రెండింటి మధ్య ఫైట్ జరుగుతుంది.
సో ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్ అవుతారు డెఫినెట్గా. మనం సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు మనల్ని కాపాడేదానికి ట్రై చేస్తూ ఉంటుంది వీటి నుంచి క్లియర్గా. సో వీటిని యాక్చువల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఈ ఫైట్లో అల్టిమేట్గా కొన్ని పదార్థాలు అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటినే మనకి యాంటీబాడీస్ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అల్టిమేట్గా ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీలో కొన్ని రకాల పదార్థాలు అనేది రిలీజ్ అవుతాయి ఫైనల్ స్టేజెస్లో. వాటినే మనం ఏమంటున్నాం, యాంటీబాడీస్ అంటున్నాం. ఫైట్ బిట్వీన్ యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్. ఓకే, యాంటీజెన్స్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ప్రతి రక్షకాలు ప్రతి భక్షకాలు అనేది క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి ఇండైరెక్ట్గా. ఓకే, ఎనీహౌ యాంటీబాడీస్ రిలీజ్ అయిన తర్వాత ఇలా యాంటీజెన్స్, సో ప్యాథోజెన్స్ అనేది కూడా యాంటీజెన్స్ కేటగిరీ కిందకి వస్తాయి అనేది మనం గమనించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇలా యాంటీజెన్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ యాంటీబాడీస్ అనేది బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బేసికల్గా. సో అదే ఇమ్యూన్ సిస్టమ్ పర్పస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవే లేకుంటే యాంటీబాడీస్ కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా రిలీజ్ అవ్వకుంటే మన బాడీ అనేక విధాలుగా ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటుంది. సో మన చుట్టూ సరౌండింగ్ మొత్తం మైక్రో ఆర్గానిజమ్సే ఉంటాయి ప్రత్యేకంగా. ఓకే, అందుకే మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకునే దానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో మనం ఆహారం ద్వారా సర్టైన్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఎనీహౌ ఇక్కడ చూడండి క్లియర్గా ద ఫైట్ బిట్వీన్ యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ అంటున్నాం క్లియర్గా. అదే అల్టిమేట్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ డెఫినేషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి మీనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, అదేవిధంగా ప్యాథోజెన్స్ అంటే ఏంటి, వీటన్నిటికీ మీనింగ్ఫుల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి మనకి ఓకే యాంటీజెన్, సో యాంటీజెన్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, యాంటీబాడీ ఇంకొక వర్డ్ ఇక్కడ మనం గమనిస్తే ప్యాథోజన్ అంటున్నాం. ప్యాథోజన్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఎనీహౌ వీటి మీనింగ్ అనేది ఒక్కొక్కసారి మనం ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో యాంటీజెన్ అంటే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పదార్థం ఓకే సరౌండింగ్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటే అలాంటి వాటిని యాంటీజెన్స్, బాహ్య పదార్థం అంటున్నాం క్లియర్గా. ఓకే, ట్రిగ్గర్ చేయడం అంటే ఇక్కడ యాంటీజెన్స్ కేటగిరీ కిందకి ఏమేమి ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, సూక్ష్మజీవులు. ఒక్కొక్కసారి మన బాడీలోకి ఏదన్నా వైరస్ ఎంటర్ అయినా బ్యాక్టీరియా ఎంటర్ అయినా వాటిని యాంటీజెన్స్ అనేటువంటి పేరుతో మనం చెప్పొచ్చు. అలాగే ఏదైనా టాక్సిన్స్, విష పదార్థాలు, సో ఇవి కూడా ఒక్కొక్కసారి సరౌండింగ్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతే వాటిని కూడా యాంటీజెన్ అనేటువంటి పేరుతో మనం ఇండికేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అంటున్నాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అంటున్నాం క్లియర్లీ. సరౌండింగ్ నుంచి ఒక్కొక్కసారి ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఏదైనా బాహ్యంగా బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యి సో ఇలాంటి పదార్థాలు అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేయాలి. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయాలి, ఖచ్చితంగా మన బాడీని డ్యామేజ్ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాంటి పదార్థాలనే మనం యాంటీజెన్ అని మనం చెప్పాలి. యాంటీజెన్ అనే పదానికి మీనింగ్ చూడండి ఎంత మీనింగ్ ఉందో. యాంటీజెన్ అంటే కేవలం సూక్ష్మజీవులే కాదు, సూక్ష్మజీవులతో పాటు కొన్ని రకాల టాక్సిన్స్ అయినా ఉండొచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాంటీబాడీ. సో వీటి రెండింటి మధ్య ఫైట్ అంటున్నాం క్లియర్. ఓకే, యాంటీబాడీ గురించి తెలుసుకునే ముందర మనకి ప్యాథోజెన్స్, వ్యాధికారక సూక్ష్మజీవి, ఇండైరెక్ట్గా తెలుగులో మనం చెప్పుకోవాలంటే వ్యాధికారక సూక్ష్మజీవులు అనొచ్చు. ఇండైరెక్ట్గా ప్యాథోజెన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం. ఓకే, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం అంటే అది బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఎనీథింగ్, ప్రోటోజోవన్స్. సో వాటి వల్ల మనకి డిసీజెస్ వస్తుంటే వాటినే మనం ప్యాథోజన్ అనేటువంటి పదంతో మనం ఇండికేట్ చేయాలి. ఓకే, బట్ యాంటీజెన్ విషయానికి వస్తే మనకి ఇంకా ఆ పదం మీనింగ్ అనేది చాలా బ్రాడర్గా ఉందనేది మనం థింక్ చేయాలి. దెన్ వాట్ ఈస్ యాంటీబాడీ? సో యాంటీబాడీస్ అనేది మనకి జనరల్గా ఒక వై షేప్లో కనిపించేటువంటి ప్రోటీన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వై షేప్లో కనిపించేటువంటి ప్రోటీన్స్. సో కెమికల్గా యాంటీబాడీస్ అనేది ఎలా తయారైంటాయంటే రసాయనిక స్వభావం ప్రకారం మనం చూస్తే ఇవి ఒక ప్రోటీన్స్తో తయారైంటాయి. చూసేదానికి కూడా వై షేప్లో ఉంటాయి ప్రత్యేకంగా. సో వీటిని యాక్చువల్గా ఇవి ప్లాస్మాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వీటికి ఇంకొక పేరు మనకి
ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఓకే, యాంటీబాడీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఓకే, ఇవి మెయిన్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే, యాంటీబాడీస్ యొక్క రోల్ ఏంటంటే మెయిన్ ప్రొటెక్షన్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ పని చేస్తుందంటే ఇండైరెక్ట్గా ఈ యాంటీబాడీస్ ఉండడం వల్లే అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కవేళ గనక ఈ యాంటీబాడీస్ మన బ్లడ్లో సర్క్యులేట్ అవ్వట్లేదంటే, ప్రాపర్గా మన బాడీ యాంటీబాడీస్ని జనరేట్ చేయలేకుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బలహీనంగా ఉన్నట్టు బేసికల్గా. సో అప్పుడే మనం వ్యాధులకు గురవుతూ ఉంటాం బేసికల్గా మనం చూసినట్లయితే. ఓకే, సో యాంటీబాడీస్ అంటే ఇలా యాంటీజెన్స్ అనుకోవచ్చు, లేదా ప్యాథోజెన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ కలిగిస్తూ ఉంటే అలా ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి పదార్థాలనే మనకి యాంటీబాడీ అంటున్నాం క్లియర్గా. ఓకే, సో యాంటీబాడీ అంటే మీనింగ్ అది క్లియర్గా మనం చూసినట్లయితే ఇలా యాంటీజెన్స్ నుంచి కానివ్వండి, ఇలా ప్యాథోజెన్స్ నుంచి కానివ్వండి క్లియర్గా. సో యాంటీబాడీస్ రాసాయనికంగా మనం చూసినట్లయితే అవి మనకి ప్రత్యేకంగా ప్రోటీన్స్తో తయారైంటాయి. అవి కూడా చూసేదానికి వై ఆకారంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వై షేప్లో ఉంటాయి క్లియర్గా మనం చూసినట్లయితే. చూడండి, వీటికి ఇంకొక పేరు ఏమంటున్నాం అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇందులో మనం కరోనా అప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు ప్రత్యేకంగా మనకు ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా మనం చూసి ఉంటాం. ఓకే, బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి దాంట్లో యాంటీబాడీస్ ఎలా ఉన్నాయో కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉంటారు క్లియర్గా. ఆ యాంటీబాడీస్ గురించి వాళ్ళు ఈ పదం అక్కడ క్లియర్గా మీ దగ్గర ఉన్నటువంటి బ్లడ్ టెస్ట్లో క్లియర్గా మనం చూస్తే ఈ ఐజీ అని రాసి ఉంటారు. అందులో మనకి ఇలా ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఓకే, ఇమ్యూనోగ్లోబులిన్ ఏ, ఇలా మనకి ఐజీడి. అదేవిధంగా మనకి చూడండి ఐజీఈ. ఇలాంటి 5 రకాల యాంటీబాడీస్ని మనం చూడవచ్చు. ఓకే, 5 రకాల యాంటీబాడీస్ని ఇంతవరకు ఐడెంటిఫై చేయడం జరిగింది క్లియర్గా మన బాడీలో క్లియర్గా మనం చూస్తే. ఓకే, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ మనం ఎప్పుడన్నా యాంటీబాడీస్ టెస్ట్ చేసినప్పుడు మన బ్లడ్ని తీసుకెళ్ళి బయటికి డయాగ్నోసిస్ సెంటర్స్లో యాంటీబాడీస్ టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి బేసికల్గా మనం చూసినట్లయితే. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనొచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యాంటీజెన్, యాంటీబాడీ, ప్యాథోజెన్స్ అంటున్నాం క్లియర్గా. ఇక్కడ చూడండి మనకి ఓకే, యాంటీజెన్, ప్యాథోజెన్, యాంటీబాడీస్. మనం ఆల్రెడీ దీని గురించి మనం రాసుకున్నదే, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉంటుంది. ప్యాథోజెన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. యాంటీబాడీస్ అంటే వీటినే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటున్నాం. సో వీటిని న్యూట్రలైజ్ చేయడానికి, ఈ యాంటీజెన్ ప్యాథోజెన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటీబాడీస్ అనేది యూజ్ అవుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టెర్మినాలజీ పరంగా మనం చూస్తే ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నేను ఒక 2 వర్డ్స్ ఇక్కడ నేను యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో ఈ వర్డ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో గ్జీనోబయాటిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, గ్జీనోబయాటిక్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి హెప్టెన్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సో గ్జీనోబయాటిక్, అదేవిధంగా హెప్టెన్ అనే పదంతో మనం ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, గ్జీనోబయాటిక్ అంటే ఏంటి, హెప్టెన్ అంటే ఏంటి క్లియర్గా మనం చూస్తే. ఓకే, గ్జీనోబయాటిక్ అంటే relating to or denoting a substance, typically a synthetic chemical that is a foreign to the body అంటున్నాం. అంటే ఏం లేదు, గ్జీనోబయాటిక్ అంటే దీని మీనింగ్ ఏంటంటే క్లియర్గా మనకి దాని మీనింగ్ మనం అర్థం చేసుకుంటే క్లియర్గా బయట నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని మనం డైరెక్ట్గా గ్జీనోబయాటిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో బయట నుంచి వచ్చినటువంటి ఏ పదార్థాన్నైనా ఇండైరెక్ట్గా మన శరీరంలోకి ఎంటర్ అవుతే వాటిని గ్జీనోబయాటిక్ అని మనం ఇండికేట్ చేయవచ్చు క్లియర్గా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి హెప్టెన్ అంటున్నాం. ఓకే, హెప్టెన్ అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ చూడండి, ఏ స్మాల్ మాలిక్యూల్ విచ్ వెన్ కంబైన్డ్ విత్ ఏ లార్జర్ క్యారియర్ సచ్ యాజ్ ప్రోటీన్. సో ప్రోటీన్తో ఏదన్నా ఒకటి ఇంకొక సబ్స్టెన్స్ కనుక అటాచ్ అయ్యి అది క్యారీ అవుతుంటే దానివల్ల మనకి యాంటీబాడీస్ కనుక జనరేట్ అవుతూ ఉంటే అలాంటి పదార్థాలను మనం ఇండైరెక్ట్గా మనం హెప్టెన్ అనేటువంటి వర్డ్తో మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, యాంటీబాడీస్ అనేది దానికి అటాచ్ అయ్యేటట్లు అది బైండ్ అయి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఓకే, ఇన్ ద ఫ్రీ ఆర్ కంబైన్డ్ స్టేట్ అంటున్నారు క్లియర్గా. ఓకే, ఏ స్మాల్ మాలిక్యూల్ విచ్ వెన్ కంబైన్డ్ విత్ ఎ లార్జర్ క్యారియర్ సచ్ యాజ్ ప్రోటీన్ కెన్ ఎలిసిట్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ విచ్ బైండ్ స్పెసిఫికల్లీ టు ఇట్ అంటున్నాం క్లియర్గా. ఓకే, ఏదైనా ఒక ప్రోటీన్కి అటాచ్ అయ్యి దాని ద్వారా యాంటీబాడీస్ ప్రొడక్షన్ని ట్రిగ్గర్ అవుతూ ఉంటే అలాంటి వాటినే మనకి అలా అటాచ్ అయినటువంటి పదార్థాలను లేదా ఫ్రీగా ఉన్నటువంటి పదార్థాలను
హెప్టన్ అనేటువంటి వర్డ్తో మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెర్మినాలజీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ మనం చూస్తే ఇక్కడ చూడండి. ఓకే, మనం ఆల్రెడీ చూడండి. సో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి మనకి ప్రత్యేకంగా ఈ యాంటీబాడీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి అంటున్నాం. ఇక్కడ నేను చెప్పా ఆల్రెడీ. ఓకే, యాంటీబాడీస్లో 5 రకాలు ఉంటాయి. అందులో ఐజీజీ, ఐజీఎం, అదేవిధంగా ఐజీఏ అంటున్నాం, ఐజీడి, అదేవిధంగా మనకి ఐజీఈ. ఈ మధ్యకాలంలో వీటి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు క్లియర్గా. సో ఐజీజీ అనేది మనకు చూస్తే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఐజీజీ యాంటీబాడీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత మనకి కొద్ది రోజుల తర్వాత మన బాడీలో చూస్తే ఈ ఐజీజీ యాంటీబాడీస్ అనేది పుష్కలంగా ఉంటాయి. ప్లెంటీ ఆఫ్ యాంటీబాడీస్ అనేది ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ కోవిడ్ రాకుండా కొంతవరకు అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఐజీఎం యాంటీబాడీస్ అంటున్నాం. సో ఐజీఎం యాంటీబాడీస్ అనేది ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాటిని బయటకు పంపించేదానికి, ఆ ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేసేదానికి ఈ ఐజీఎం యాంటీబాడీస్ అనేది ట్రై చేస్తూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఐజీఎం యాంటీబాడీస్ అనేది మన బ్లడ్లో చూడొచ్చు. ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయిన తర్వాత మనకి ఐజీజీ యాంటీబాడీస్ అనేది మనం చూడొచ్చు. ఈ 2 కీ రోల్ ప్లే చేస్తాయి ఇమ్యూన్ సిస్టంలో, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్. సో ఈ 2 ప్రధానమైన పాత్ర వహిస్తాయి అనేది నేను చెప్తున్నా క్లియర్గా. మనం చూస్తే ఇలా ప్రొటెక్షన్ జరుగుతుందంటే ఈ యాంటీజెన్స్ నుంచి ఈ 2 కీ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకుంటున్నాం క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఐజీఏ యాంటీబాడీ. 5 రకాలు అంటున్నాం. ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ అంటున్నాం. సో ఐజీఏ యాంటీబాడీ అనేది మనం చూస్తే ప్రత్యేకంగా సిక్రీషన్స్, ఓకే, స్రవణాలలో ఎక్కువగా మనం చూడొచ్చు. మన కంటి, ఓకే, మన టీయర్స్లో అనుకోవచ్చు, మన సలైవాలో అనుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రత్యేకంగా సో హ్యూమన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఉమెన్లో పర్టికులర్గా మిల్క్లో కూడా ఈ ఐజీఏ యాంటీబాడీస్ అనేది ఉంటాయి. సో మిల్క్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఐజీఏ యాంటీబాడీస్ అనేది ఉంటాయి, ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. సో మదర్ నుంచి చైల్డ్కి మిల్క్ పాస్ అయ్యేటప్పుడు ఈ ఐజీఏ యాంటీబాడీస్ అనేది ప్లెంటీ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయని మనం చెప్తున్నాం. సో 90% మనకు క్లియర్గా మనం చూడొచ్చు ఉన్న యాంటీబాడీస్. సో అఫ్కోర్స్ మిల్క్లో అన్ని యాంటీబాడీస్ ఉంటాయి, బట్ ఎక్కువగా మనకి 90% ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అవి కూడా మనల్ని డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఐజీడి, సో ఐజీడి అనేది జనరల్గా బి లింఫోసైట్స్ పైన మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో దానికంటూ స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది అసైన్ చేయలేదు క్లియర్గా మనకు చూస్తే ఐజీడి. సో ఐజీఈ అనేది మనకు చూస్తే ఐజీఈ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ పారాసైటిక్ వామ్స్. అదేవిధంగా మనకి కొన్నిసార్లు పారాసైటిక్ వామ్స్, ఓకే, పరాన్న జీవులు, వామ్స్ అంటున్నాం, పురుగులు మన బాడీలోకి ఎంటర్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలేరియాసిస్. సో ఫైలేరియాసిస్కి సంబంధించి మైక్రోఫైలేరియా అనేటువంటి ఒక స్టేజ్ ఉంది. సో ఆ ఇన్ఫెక్షన్ పేరు మనం ఏమంటామంటే, ఆ వామ్ పేరు ఇనీషియల్గా సూక్ష్మజీవిని మనం మైక్రోఫైలేరియా అని మనం చెప్పొచ్చు. ఇది దోమల ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇండైరెక్ట్గా. సో ఇలా ఇన్ఫెక్టెడ్ మాస్కిటోస్ అనేది హెల్దీ పర్సన్ని కనుక కుట్టినట్లయితే ఈ మైక్రోఫైలేరియా అనేది ఆ హెల్దీ పర్సన్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది బేసికల్గా. సో ఇనీషియల్గా ఏం చేస్తాయంటే మనకి దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేది ఒకసారి మన బాడీలో డెవలప్ అవుతాయి ప్రత్యేకంగా. ఓకే, ఐజీఈ యాంటీబాడీస్ ఇలాంటి వామ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఐజీఈ యాంటీబాడీస్ అనేది ప్రత్యేకంగా డిజైన్ అయి ఉంటాయి. అంతేకాకుండా అలర్జిక్ రియాక్షన్స్ని ఇది కొంతవరకు ట్రిగ్గర్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలర్జిక్ రియాక్షన్స్, ఓకే, మనకి ఎప్పుడన్నా అలర్జీ వచ్చినప్పుడు మనకు చూస్తే ప్రత్యేకంగా మనకు బ్లడ్ టెస్ట్లో మనకి ఈ ఐజీఈ యాంటీబాడీస్ అనేది ఎక్కువగా పెరిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. అది దాని యొక్క రోల్. ఇలా యాంటీబాడీస్ అనేది మన బాడీలో ప్రత్యేకంగా ఇమ్యూన్ సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. మనం ఆల్రెడీ బ్లడ్ సెల్స్లో మనం చూసాం యాంటీబాడీస్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఓకే, అనేది మనం గమనిస్తే మన బ్లడ్ సెల్స్లో ప్రత్యేకంగా చూడండి ఫ్రెండ్స్, మనకున్నటువంటి బ్లడ్ సెల్స్లో బి లింఫోసైట్స్, ఓకే, బి లింఫోసైట్స్ అంటున్నాం క్లియర్గా, బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. సో మనకున్న వైట్ బ్లడ్ సెల్స్లో లింఫోసైట్స్లో 2 రకాలు ఉన్నాయి, బి అండ్ టీ లింఫోసైట్స్ అంటున్నాం. వైట్ బ్లడ్ సెల్స్ మనం ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుంటే అందులో ఏ గ్రాన్యులోసైట్స్ ఉన్నాయి, గ్రాన్యులోసైట్స్ ఉన్నాయి. గ్రాన్యులోసైట్స్ అంటే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్ అని మనం చెప్తున్నాం. ఏ గ్రాన్యులోసైట్స్ ఇది ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి. సో ఏ గ్రాన్యులోసైట్స్ అంటే మనకి లింఫోసైట్స్ అంటున్నాం, మోనోసైట్స్ అంటున్నాం.
ఇందులో ప్రధానంగా ఇమ్యూన్ సిస్టమ్కి పనికొచ్చేటువంటి మెయిన్ సెల్స్ ఏంటంటే ఈ లింఫోసైట్స్ అని మెయిన్ సెల్స్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. మిగిలిన అన్నీ కూడా పనికొచ్చినప్పటికీ కూడా అవన్నీ ఇండైరెక్ట్గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. బట్ మెయిన్ సెల్స్ అంటున్నాం ప్రత్యేకంగా. ఓకే, మెయిన్ సెల్స్ ఏంటంటే బి అండ్ టీ లింఫోసైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. సో వీటిలో టీలో మనకి టీ హెల్పర్ సెల్స్ అంటున్నాం. ఓకే, టీ సైటోటాక్సిక్ సెల్స్. సో టీ హెల్పర్ సెల్స్ ఇవి రికగ్నైజేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. ప్యాథోజెన్స్ని లేదా యాంటీజెన్స్ని ఐడెంటిఫికేషన్ కోసం టీ హెల్పర్ సెల్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా టీసీ సెల్స్ అంటున్నాం, టీ సైటోటాక్సిక్ సెల్స్. ఇవి వచ్చేసి నేరుగా ఇలాంటి ప్యాథోజెన్స్ సూక్ష్మజీవుల్ని అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన బాడీలో క్యాన్సర్ సెల్స్ జనరేట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఈ టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వీటికి ఇంకొక పేరుతో మనకి ఇలా CD4, వీటినేమో CD8 సెల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. CD4 సెల్స్ అంటున్నాం, CD8 సెల్స్ అంటున్నాం. బట్ ఈ విషయానికి వస్తే ఫస్ట్ మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి యాంటీజెన్ని ఇది రికగ్నైజ్ చేస్తుంది అంటున్నాం టీ హెల్పర్ సెల్స్. ఇది రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని దీనికి క్లియర్గా పాస్ చేస్తుంది. సో ఈ యాంటీజెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా 3 డైమెన్షనల్ ఫార్మాట్లో, సో దాని పిక్చరైజేషన్ కానీ దాని మొత్తం డేటాని ఇండైరెక్ట్గా టీ హెల్పర్ సెల్స్ ద్వారా దీనికి రీచ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటాయి ఇండైరెక్ట్గా మనం చూసినట్లయితే. ఇక్కడ చూడండి బి లింఫోసైట్స్ అనేది ఉన్నాయి కదా, ఈ బి లింఫోసైట్స్ దీని యొక్క యాంటీజెన్ని టార్గెట్ చేసే విధంగా మనకి బాడీలో యాంటీబాడీస్ని జనరేట్ చేస్తాయి బి లింఫోసైట్స్. జస్ట్ ఇమాజిన్, ఈ బి లింఫోసైట్స్ లేవు అనుకోండి వైట్ బ్లడ్ సెల్స్లో, యాంటీబాడీస్ అనేది జనరేట్ అవ్వవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెల్స్. ఎగ్జామినేషన్లో గ్యారంటీగా ఈ డైమెన్షన్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. సో బి లింఫోసైట్స్ నుంచి మనకి ప్రత్యేకంగా యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి ఇమ్యూన్ సెల్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టీ హెల్పర్ సెల్స్ ఉన్నాయి, టీ సైటోటాక్సిక్ సెల్స్ రెండూ ఉన్నాయి. దానికి ఒక రోల్ ఉంది, దీనికి ఒక రోల్ ఉంది. సో ఎనీహో బి లింఫోసైట్స్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోల్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ అని మనం చెప్పుకోవాలి క్లియర్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, యాంటీబాడీస్ గురించి మనం చూసాం. తర్వాత ఇక్కడ మనకి ఓవరాల్గా ఇలా జరగకుండా అసలు ప్యాథోజన్ లేదా యాంటీజెన్ అనేది అసలు మన బాడీలోకి ఎంటర్ అవ్వకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఈ బాధ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో నేనేమంటున్నా, ఇదంతా ఎప్పుడు మన బాడీలోకి ఏదన్నా ఫైనల్గా లోపలికి మనకి ఎంటర్ అయిపోయి మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే మనకి అప్పుడు ఇదంతా జనరేట్ అవ్వాలి, యాంటీబాడీస్ ఇవన్నీ జనరేట్ అవ్వాలంటున్నా. అసలు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కొంతవరకు మనకి డిఫెన్స్ మెకానిజమ్స్ అనేది పనిచేస్తున్నాయి. ఈ ప్యాథోజన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడడానికి ప్రయత్నం జరుగుతుంది మన బాడీలో. ఓకే, అవి ఎలా ఉంటాయంటే 3 లైన్స్ కిందకి డిఫెన్స్ లైన్స్ అనేది మన బాడీని కాపాడుతూ ఉన్నాయి. ఓకే, 3 రకాల డిఫెన్స్ లైన్స్ అంటున్నాం క్లియర్గా. చూడండి, అవర్ బాడీ ఎక్సెప్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ లైక్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అంటున్నాం క్లియర్గా. 3 విధాలుగా మన బాడీని ప్రొటెక్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాయి క్లియర్గా. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో ఇమ్యూన్ సిస్టమ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ నేను చెప్తున్నా ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం అంటే ఓకే, ఫస్ట్ ఇలాంటి సూక్ష్మజీవులు లేదా యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ని ఫస్ట్ ప్రివెంట్ చేయాలి. అలాంటి వ్యవస్థల్ని ఫస్ట్ లైన్ డిఫెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, డెఫినేషన్ని బట్టి ఆలోచించండి మీరే. ఫస్ట్ దాన్ని ఎంటర్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాటిని ఫస్ట్ లైన్ డిఫెన్స్ అంటున్నాం ప్రత్యేకంగా. సో మనకు ఉన్నటువంటి స్కిన్, మన బాడీ మొత్తం కవర్ చేసినటువంటి స్కిన్, అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి ఈ నాస్ట్రిల్స్లో ఉన్నటువంటి హెయిర్, మన బాడీ పైన ఉన్నటువంటి హెయిర్, సో ఇండైరెక్ట్గా మన నోటిలో ఉన్నటువంటి సెలైవా అనుకోవచ్చు ఇండైరెక్ట్గా మనకు చూసినట్లయితే. అదేవిధంగా మన స్టమక్లో రిలీజ్ అయ్యేటువంటి HCl అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, మన జీర్ణ వ్యవస్థలో విడుదలయ్యేటువంటి శ్లేష్మం అంటున్నాం, మ్యూకస్ అంటున్నాం క్లియర్గా, మ్యూకస్ మెంబ్రేన్ అంటున్నాం, శ్లేష్మ స్తరం అంటున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఫస్ట్ దాన్ని ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ స్టాప్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇండైరెక్ట్గా. ఓకే, సో ఇలా ఏదైతే బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయో సూక్ష్మజీవులు వాటిని ఇమీడియట్గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఫస్ట్ లైన్ డిఫెన్స్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ అదే ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, తర్వాత మనం చూడండి సెకండ్ లైన్ డిఫెన్స్ అంటున్నాం.
ఓకే, ఏదో ఒక విధంగా మనం రక్తంలోకి అది ఎంటర్ అయింది అనుకోండి. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేసినా కూడా సో ఫైనల్గా అది ఏదో ఒక రూట్లో మన బాడీలోకి ఎంటర్ అయిపోయింది, రక్తంలోకి ఎంటర్ అయిపోయింది. రక్తంలో కూడా కొన్ని కణాలు అనేది వాటిని డిస్మాంటిల్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, సహజ హంతక కణాలు అనేది కొన్ని పనిచేస్తూ ఉంటాయి. క్లియర్గా మనం చూసినట్లయితే ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్లో మనకి ఖచ్చితంగా ఈ ప్యాథోజన్స్ని ఇమీడియట్గా డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అదేవిధంగా న్యూట్రోఫిల్స్ అనేది ఉన్నాయి. ఇవంతా వైట్ బ్లడ్ సెల్స్ కిందకి మనం చూడొచ్చు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యూట్రోఫిల్స్ అంటున్నాం. ఇవన్నీ ప్రత్యేకంగా సూక్ష్మజీవుల్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వాటిని ఇమీడియట్గా మన బాడీ నుంచి డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మనకు జ్వరం వస్తూ ఉంటుంది, ఫీవర్ జనరేట్ అవుతుంది. ఆ ఫీవర్ జనరేట్ అవ్వడం కూడా సెకండ్ లైన్ డిఫెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్, అక్కడక్కడ స్వెల్లింగ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. కరోనా విషయానికి వస్తే మనకి లంగ్స్లో స్వెల్లింగ్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది రావడాన్ని మనం చూడొచ్చు క్లియర్గా. దాన్నే నిమోనియా, వైరల్ నిమోనియా అంటున్నాం. ప్రత్యేకంగా లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని నిమోనియా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలా ఇన్ఫ్లమేషన్ రావడం కూడా, ఒక ఏరియాలో స్వెల్ అవ్వడం కూడా, అది కూడా సెకండ్ లైన్ డిఫెన్స్ కిందకి మనం చెప్పొచ్చు. సో ఇవంతా కాపాడడానికి ట్రై చేసినా కూడా ఓకే, అది ప్రయత్నాలు మాత్రమే. అల్టిమేట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది మనం చూసినట్లయితే. ఓకే, ఇదంతా డిఫెన్స్ మెకానిజమ్స్ అంటున్నాం, రక్షణ వ్యవస్థలు ప్రత్యేకంగా. సో ఫైనల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మన బాడీలో ఉంది. ఓకే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతాయి. యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతానే ఏ సూక్ష్మజీవి అయితే ప్రవేశించిందో వాటిని అవి టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ కూడా ఆ సూక్ష్మజీవి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి ఇండైరెక్ట్గా. యాంటీబాడీస్ అనేది గమనించాలి. అలాంటి వాటిని యాంటీబాడీస్ ద్వారా ఎప్పుడైతే మనకు రక్షణ కలుగుతుందో అలాంటి వ్యవస్థని మనల్ని థర్డ్ లైన్ డిఫెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ లైన్ డిఫెన్స్ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ లైన్ డిఫెన్స్, సెకండ్ లైన్ డిఫెన్స్, థర్డ్ లైన్ డిఫెన్స్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకు సెకండ్ లైన్ డిఫెన్స్లో ఇవన్నీ ఫాగోసైటిక్ కణాలు అంటున్నారు. ఫాగోసైటిక్ కణాలు అంటే మీనింగ్ ఏం లేదు, భక్షక కణాలు తెలుగులో. సో ఏవైతే తింటూ ఉంటాయో, ఇతర సూక్ష్మజీవుల్ని తింటూ ఉంటాయో వాటిని భక్షక కణాలు అని మనం చెప్పుకోవచ్చు. వాటిని ఇంగ్లీష్లో అయితే ఫాగోసైటిక్ సెల్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, ఇలా మనకి ఈ సెకండ్ లైన్ డిఫెన్స్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ లైన్ డిఫెన్స్ అంటున్నాం ప్రత్యేకంగా. సో థర్డ్ లైన్ డిఫెన్స్లో మనకు చూస్తే అది యాంటీబాడీస్. ఇలా మనకి డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేది మన బాడీలో డిజైన్ అయినాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సో ఫస్ట్ రెండు వాటినేమో ఇలా కూడా చెప్పుకోవచ్చు, నాన్ స్పెసిఫిక్, దానికంటూ ఒక ప్రత్యేకత లేదు. ఏ సూక్ష్మజీవి అయినా, అది వైరస్సా, కరోనా వైరస్సా, డెంగ్యూ వైరస్సా, ఇంకొకట, లేదా బ్యాక్టీరియానా, లేదా ప్రోటోజోనా, ఇవన్నీ వాటికి అనవసరం. సో ఇలాంటి వాటిని అన్నిటిని అడ్డుకునేదానికి ట్రై చేస్తుంది. కాబట్టి మనకి నాన్ స్పెసిఫిక్ అంటున్నాం ప్రత్యేకంగా. నాన్ స్పెసిఫిక్ అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం. స్పెసిఫిక్ అంటే ఖచ్చితంగా పర్టికులర్గా ఆ ప్యాథోజన్ని మాత్రమే టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. యాంటీబాడీస్కి స్పెసిఫిసిటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. స్పెసిఫిసిటీ. సో కరోనా వైరస్ ద్వారా వచ్చినటువంటి యాంటీబాడీస్ కరోనా వైరస్ నుంచే ప్రొటెక్ట్ చేస్తాయి, అంతేగాని వేరే డిసీజెస్కి అది పనికిరావు. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటే థర్డ్ లైన్ డిఫెన్స్ అనేది స్పెసిఫిక్ ఇమ్యూనిటీలో పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇమ్యునాలజీ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సెషన్లో మనం ప్రత్యేకంగా ఇమ్యూనిటీ టైప్స్ అనేది ఎలా ఉంటుంది, వ్యాక్సినేషన్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ అనేది దేని కిందికి వస్తుంది, ఇదంతా నెక్స్ట్ సెషన్లో మనం కంప్లీట్గా మనం చూడనున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.